అది మరి అనిల్ కుమార్ అనే మనిషి తెలంగాణ మనిషి అవు కొడుక 4-5 భాషలలో పాటలు పాడేటట్టు జనం అంతా అనుకుంటారు. అవును బాపు, పాడినా అవు బిడ్డ? నాకు భాష రాదు, కాకపోతే వాళ్ళు చెప్తే ఇప్పుడు గల్లు సప్పుల్లా ఉన్నది తెలుగు కాబట్టి మనం రాసుకున్నాం. అదే హిందీ లంబాడి ఉన్నది, అదే ట్యూన్ లా అదే రాగంలా చెం చెం చమిక గుగురాలా వచ్చు హతేన హంగిడి బంగడాలా వచ్చు ఇట్లా తెలుగులో రాసుకొని పాడినా. తెలుగు తర్వాత హిందీ सुनो सुनो सारे संसार में मेरा भारत महान है, हिंदू मुस्लिम सिख ईसाई सभी लोग यहाँ समान है. బిడ్డ ఏం కమతల కొద్ది నేర్చుకున్నావు బిడ్డ పాట రాసుకొని పాడంటే కూడా మామూలు ముచ్చట కాదు మరి. అది ఏంది బిడ్డ అది ఇంత గమ్మత్ రాసినావు? అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి అనిల్ కుమార్ కానరాని రాజ్యాలు కాదు కొడుక దేశం కానీ దేశం పోయి అన్నమాట. ఏంటిది అది? మన పెద్ద దేశం అమెరికా, అది ఇంకేంటి మలేషియా, మస్కటు, కానరాని రాజ్యాలు పోయి పాటలు పాడినమాట కదా కొడుక. అల్లల్లనే రాడి నేరియాలో అల్లా నెరేడి పళ్ళు నేరియాలో, అల్లల్లనే రాడి నేరియాలో అల్లా నెరేడి పళ్ళు నేరియాలో, పల్లమ్మెగో పిల్ల నేరియాలో నిన్ను పెళ్ళాడుతారాగ నేరియాలో, అల్లల్లనే రాడి నేరియాలో అల్లా నెరేడి పళ్ళు నేరియాలో, అల్లల్లనే రాడి నేరియాలో అల్లా నెరేడి పళ్ళు నేరియాలో. బా ఏం పాట కొడుక, భలే పాట పాడినా ఉన్నా. ఊపు వచ్చిందా? ఊపు కాదు బిడ్డ, ముసలితనానికి లేచి ఎగురితే రౌతమా తిరుగుతుంది కాదు కొడుక. ఏ పాట ఇది? భలే పాట పాడినావు బిడ్డ. మరి అనిల్ కుమార్ ఊరెక్కడ, పల్లె ఎక్కడ, పిల్లగాళ్ళు ఎంతమంది, కథ ఏంది, ఎవరి మీద ఒకసారి చెప్పకపోతే కొడుక.